హే హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ లైఫ్ టాక్స్. ఈరోజు తొలి ఏకాదశి ఫెస్టివల్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఫెస్టివల్ సందర్భంగా నేనైతే సగ్గుబియ్యం పాయసం చేయాలనుకుంటున్నాను. సో రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే మనము నెయ్యి వేసుకొని దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా ఇలాంటి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ ఆ నెయ్యిలో మాత్రం ఫ్రై చేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సేమియాని అయితే డీప్ ఫ్రై చేసుకోండి. అంటే సేమియాని నార్మల్గా మనము డైరెక్ట్ వేయడం కంటే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. సో ఇట్లా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే నెయ్యినైతే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను ముందే ఒక గిన్నెలో సేమియా సగ్గుబియ్యంని వాటర్లో బాయిల్ చేసుకున్నాను. సో అలా బాయిల్ అయిన తర్వాత పాలైతే యాడ్ చేసుకున్నాను. పాలు యాడ్ చేసుకొని ఆ పాలు కూడా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. మధ్యలో కొంచెం అలా కలుపుతూ ఉంటూ బాయిల్ అయితే కానివ్వండి సేమియాని సగ్గుబియ్యంని. అలా బాయిల్ అయిన దాంట్లో మళ్ళీ మనం కొంచెము బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. మనము షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. సో బెల్లం యాడ్ చేసుకున్నాక కూడా బెల్లంని కొంచెం మెల్ట్ అవ్వనివ్వాలి. బెల్లం మొత్తం కంప్లీట్గా దాంట్లో మిల్క్లో మెల్ట్ అయ్యేదాకా ఆగాలి. తర్వాత నేనైతే కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కొంచెం కలుపుకొని దాంట్లో అయితే వేస్తున్నాను. మనం కస్టర్డ్ పౌడర్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు, డైరెక్ట్ ఓన్లీ బెల్లం వేసి కూడా ఆపేయచ్చు. బట్ నేను కస్టర్డ్ పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసము. ఆ తర్వాత కొంచెం నేను ఇలాచీని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ని, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయండి. ఏవైతే మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయండి. అంతేనండి, సింపుల్గా మన సగ్గుబియ్యం పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.